హలో వీవర్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్మభోగము మనకు పూర్వజన్మ కర్మల వలననే ఈ జన్మలో తల్లి, తండ్రి, అక్క, అన్న, భార్య, భర్త, ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు, శత్రువులు, మిగతా సంబంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి. ఎందుకంటే మనం వీళ్ళకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసి ఉంది, లేదా తీసుకొనవలసి ఉంటుందన్నమాట. మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు? మనకు పూర్వజన్మలో సంబంధం ఉన్న వాళ్ళే ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు. అవే మన శాస్త్రాల ప్రకారం 4 రకాలుగా ఉన్నట్లు చెబుతారన్నమాట. మీరు కనుక ముందుగా నా ఛానల్ని వాచ్ చేసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రుణానుబంధం గత జన్మలో మనం ఎవరి వడ్డైనా రుణం తీసుకొని ఉండొచ్చు, లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరిచి ఉండొచ్చు. అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి, లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద ఉన్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకు ఉండి, ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మనతోనే ఉంటారు. ఇది భగవద్గీతలో పూర్తిగా రాసి ఉంది. ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి స్పష్టంగా చెప్పాడనమాట. ఎవరెవరు మనకి పుడతారో రుణానుబంధం, తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, మన ఫేస్ కట్స్ ఎలా ఉంటాయి అన్నీ ముందే రాసిపెట్టి ఉన్నాయి. శత్రువులు పుత్రులు అనమాట. అంటే శత్రువులు ఎవరెవరు, పుత్రులు ఎవరెవరు? మన పూర్వజన్మలో శత్రువులు మనపై వారు తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు. అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, నానా గొడవలు చేస్తారు. జీవితం అంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే ఉంటారు. ఎల్లప్పుడూ తల్లిదండ్రులను నానా యతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితునలు చేస్తూ ఆనందపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ జన్మలో బాధ అనుభవించారు కాబట్టి ఈ జన్మలో వాళ్ళు పట్టి పీడిస్తారనమాట. తటస్థ పుత్రులు అంటే వీళ్ళు ఒకవైపు తల్లిదండ్రులకు సేవ చెయ్యరు, మరోవైపు సుఖంగా కూడా ఉంచరు. వాళ్ళు మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు. ఇప్పుడు మనం ఈ జనరేషన్లో చూస్తూ ఉంటున్నాము, తండ్రిదండ్రులను వదిలేసి వేరే ఆశ్రమంలో ఉంచి వాళ్ళని వదిలేసి వీళ్ళ వరకే సపరేట్గా ఆనందంగా ఉంటున్నారు. ఫ్యామిలీని కొడుకు, భార్య, పిల్లలు వీళ్ళే ఉంటున్నారు. తల్లిదండ్రులను చూసుకోవటం వీళ్ళకి చేత కావటం లేదు. వాళ్ళ వివాహానంతరం తల్లిదండ్రులకు దూరంగా జరిగిపోతారనమాట. పెళ్ళి అయితే చాలు దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటారు ఆ లెక్కలు వచ్చేంతవరకే ఎవరైనా సేవ తత్పరత ఉన్న పుత్రులు అనమాట. అంటే ఎవరో చూద్దాం, గత జన్మలో వీరు ఎవరికైనా బాగా సేవ చేసి ఉండవచ్చును. ఆ రుణాన్ని తీర్చుకోవటానికి కొడుకు లేదా కూతురు రూపంలో ఈ జన్మలో వస్తారు. అలా వచ్చి బాగా సేవను చేస్తారు. మీరు గతంలో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రపిస్తుందన్నమాట. మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే ఈ జన్మలో మన ముదిసలితనంలో మనకు సేవ చేస్తారు. లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసేవారు కూడా మన వద్ద ఉండరు. అంటే మనం గత జన్మలో వాళ్ళకి, మన పిల్లలకి సేవ చేస్తాం కాబట్టి ఈ జన్మలో వాళ్ళకి ఎవరికైనా సేవ చేస్తాం కాబట్టి ఈ జన్మలో మనకి పిల్లలుగా పుట్టి వాళ్ళు మన వృద్ధాప్యంలో ముసలి వాళ్ళగా వస్తాం కదా, అప్పుడు వచ్చి మనకు సేవ చేస్తారు. ఇది పూర్తిగా మనుషులకు మాత్రమే అమలు అవుతుంది అని అనుకోవద్దు. ఈ క్రింది చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగానైనా పుట్టవచ్చును. ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి ఉండవచ్చును. వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును. ఒక ఆవుకి తన దూడకు సమానంగా పాలు తాగనియ్యకుండా దూరంగా ఉంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుడతారు. లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకోండి, వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు. ఇవన్నీ ఎవరెవరికి తెలిసి ఉండవు, అది ఒక భగవంతుడికి తప్ప.
అందుకని జీవితంలో ఎవరికి కూడా కీడు చెడు చేయవద్దు. ఎందుకనగా ప్రకృతి నియమ ప్రకారం మీరు ఏది చేస్తే దానికి జన్మల లేదా వచ్చే జన్మల 100% ఎక్కువ చేసి అనుభవంలోకి తెస్తుందన్నమాట. అంటే మీకు ఇది ఏదో జన్మల పాపం చేశారా, అరే అందుకే ఇది జన్మలు ఎలా అనుభవిస్తున్నాను అనుకుంటారు కదా. అలా కొద్దిగా ఆలోచించండి. మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు, మళ్ళీ ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు పోయిన వాళ్ళు ఎంత బంగారం వెండి పట్టుకుపోయారు. మీరు పోయే ముందు మీ బ్యాంకులో ఉన్నదంతా నట్ట డబ్బు మూలుగుతుందో అది పూర్తిగా పనికిరాని సంపాదన కదా. ఒకవేళ మీ సంతాన సమృద్ధులైతే మీరు వదిలేసిన డబ్బు దశకం వాళ్ళకు అవసరమైన వస్తువు కదా, వాటి అవసరం వాళ్ళకు లేదు కదా. ఒకవేళ వాళ్ళు ఆ డబ్బు దానం వాడుకున్నట్లయితే వాళ్ళు ఎందుకు కొరకరాని వాళ్ళుగా చేతకని వాళ్ళుగా ఉంటారు. నేను నాది మీది అన్నది అంతా ఇక్కడే అన్నమాట. పనికి రాకుండా పోతుంది. ఏది కూడా వెంట రాదు. ఒకవేళ మీ వెంట వస్తే మీ పుణ్యం ఫలం వెంట వస్తుంది. కావున ఎంత వీలైనైతే అంత మంచి కర్మలు చేయండి. మంచి కర్మల మీన్స్ మనం రోజు చేసే కర్మ, అంటే నువ్వే పని చేసినా అది కర్మ కిందే వస్తుంది. ఆ కర్మలో ధర్మం ఉండాలి. అప్పుడే మనం చేసే మంచి కర్మన చెడు కర్మన ఏదైనా నువ్వు ఏదైతే ఇస్తావో అది నీకు తిరిగి వస్తుంది కదా. ఈ జన్మలోనే అనుభవిస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.